ఆమె దాడిని ఉధృతం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందా రేపటి నుంచి? అంటే తప్పనిసరిగా ఉంటది. ఎందుకు ఉంటదంటే తను రాజకీయంగా మనకు తెలుసు కదా. ఒక గీత పక్కన పెద్ద గీత గీయాల్సిందే కానీ చిన్న గీత గీస్తే దాని మనుగడ ఏముంటది? ఇంకా దాన్ని ఎవరు చిన్నదైపోద్ది. చూస్తారు? ఇంకా చిన్నది అయిపోతుంది. ఒక గీత ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. రాజకీయాలు హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కవితమ్మ తను చేయదలుచుకున్న దాన్ని చాలా స్పష్టంగా ఆలోచించుకొనే నిర్ణయించుకొనే భవిష్యత్తుని ప్రణాళిక చేసుకొనే ఆమె ఒకదాని వెంట వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బొగ్గుకని కార్మిక సంఘం నుంచి గౌరవాధ్యక్షురాలుగా తొలగించినప్పుడే, కొప్పులీశ్వర్ గారికి ఇచ్చినప్పుడే ఆమెకు అర్థమైపోయింది, ఈ పార్టీలో ఇక నాకు అవకాశాలు లేవు, నాకు స్పేస్ లేదు, నాకు మనుగడ లేదు. మా నాన్న నిర్ణయం తీసుకొని కేటీఆర్ ద్వారా నన్ను తొలగించకు, అప్పుడు సస్పెండ్ చేయకుండానే ఆ పదవికి ఇంకొకరికి అవకాశం ఇచ్చారు. కాబట్టి అక్కడనే తెలిపోయింది. ఇప్పుడు ఏదో కొత్తగా ఆమె ఆమె ఏదో ఆందోళనకు గురైందో లేకపోతే దిగ్భ్రాంతికి గురైందో అయితే నేనైతే అనుకోను. సరే, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అంటే మీరు అన్నట్టు బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఆమె అటు లండన్ అట్లా పోయిందో లేదో ఇక్కడ వారిని కూర్చోబెట్టారు కదా, ఆ రోజే అర్థమైంది. కాబట్టి రాగానే నిన్న 2 బాంబులు, గట్టి బాంబులే వేసి పడేసింది. తండ్రి మీద వేయకుండా డైరెక్ట్గా వీళ్ళ మీద వేస్తే తనకు జరగాల్సిన ఇది జరుగుతుంది. తన రాజీనామా చేయకుండా వాళ్ళు సస్పెండ్ చేస్తే కొత్త సింపతి ఇటువంటివి ఉంటాయి, రాజకీయంగా ఆలోచిస్తారు. సో అందుకే ఈ ఉద్దేశపూర్వకంగా చేశారు అనుకోవచ్చునా నిన్నటి ఆరోపణలు? ఆమె చేస్తున్న ప్రతి చర్య నాకు తెలిసినంత వరకు దాదాపుగా నాకు ఆమె విద్యాదశ కానీ లేకపోతే వ్యాపార వృత్తిలో ఉన్నప్పుడు కానీ అమెరికా పోయినప్పుడు కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె ఏది అనాలోచితంగా చెయ్యదు. ఓకే, ఆమె ప్రతిదీ ఆలోచించి చర్చ చేసుకొని అవగాహన చేసుకొని ముందుకొచ్చినటువంటి నేపథ్యాన్ని నేను చాలా కాలంగా చూసిన. అయితే ఇప్పుడు ఇక్కడ ఆమె ఏదైతే ఈ నిన్నటి మాట్లాడిన దాంట్లో నేను చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని సపరేట్ గా చూడాలి. అంటే జలాలు జల సంపద వాటి వినియోగానికి సంబంధించి సపరేట్ గా చూడాలి. 1,45,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ వినియోగం ఏదైతే ఉందో దాంట్లో జరిగిన దుర్వినియోగాన్ని, దాంట్లో జరిగిన అవినీతిని సపరేట్ గా చూడకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే పార్టీల రాజకీయాలు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఈ రెండింటి కలగలిపి మాట్లాడుతా ఉన్నారు. కాళేశ్వరం యొక్క జల సంపదని వినియోగించుకునే అంశాన్ని పక్కన పెట్టి అవినీతి అంశాన్ని ప్రథమ శ్రేణిలోకి తీసుకొచ్చి రావడం వల్ల ఏమవుతుందంటే కాళేశ్వరం ఇష్యూ పక్కకపోతున్నది, అవినీతి అంశం. రైట్, అది ఒక సెపరేట్ ఇష్యూ. మీరు అన్నది నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఒక టాపిక్, ప్రాజెక్ట్లో జరిగిన అవినీతి అక్రమాలు ఏమైనా ఉంటే అది ఇంకొక యాంగిల్లో ఆలోచించాలి. అది డెఫినెట్గా అది చర్చ. కానీ ఇక్కడ మనం కవిత గారి ఎగ్జిట్ లేకపోతే కవిత గారి సస్పెన్షన్, ఆమె ఏం చేయబోతుంది అనే దాని గురించి కదా మాట్లాడుతున్నాం మనం. ఒక్క నిమిషము ఇన్నయ్య గారు, నేను మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్ విషయం ఎత్తగానే ఆపానని కాదు, డెఫినెట్గా అది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇన్నయ్య గారు, నో డౌట్. అది డోంట్ థింక్ అదర్వైజ్ ప్లీజ్. దయాకర్ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఆమె పార్టీ రేపు ప్రకటిస్తుందని అంటున్నారు. పార్టీ పెట్టిన తర్వాత ఇంపాక్ట్ ఎవరి మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది? నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ మీదనే ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఆమె టార్గెట్ కూడా బీఆర్ఎస్ గానే ఉంటది. ఎందుకంటే అవునన్నా కాదన్నా దేవుడో దయ్యమో అక్కడనే ఉన్నది, ఆ మొక్కినా అన్నే ఉన్నది, తిట్టిన